హాయ్, నేను మీ విశ్వమణి బాలాజీ మాస్టర్. నా వీడియో చూస్తున్న ప్రేక్షకులకి, నా అభిమానులకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ముందుగా నా వీడియో చూస్తున్న కొత్త వాళ్ళకి నేను చెప్తున్నది ఏంటంటే లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా. ఈ లైక్, సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చెప్పిన వీడియో ఫీడ్బ్యాక్ అన్నీ మీ ఛానల్లో నోటిఫికేషన్గా మీకు అన్ని వరుసగా వస్తాయి. నేను చెప్పిన తర్వాత వాళ్ళు సాధించింది, వాళ్ళు సక్సెస్ అయింది, వాళ్ళు మనీ మెడిటేషన్ చేయటం వల్ల వాళ్ళ జీవితంలో డబ్బు, సంపద, ఐశ్వర్యం, ఆరోగ్యం వాళ్ళు ఏ రకంగా గెటిన్ అవుతున్నారో, ఏ రకంగా సాధిస్తున్నారో వాళ్ళందరూ వాళ్ళ నోట్లతోనే వాళ్ళే చెప్తున్నారండి. దాన్నే ఫీడ్బ్యాక్ అంటారు. ఓకేనా? థ్యాంక్ యూ. ఈరోజు మనకు డబ్బు గురించి చెప్పుకుందాం. మన ఇంట్లోకి డబ్బు రావట్లేదన్నా, మన ఇంట్లో వచ్చిన డబ్బు నిలవట్లేదని చెప్పేసి అన్నా, ముందు మన ఆలోచనల్ని మార్చుకోవాలి. ఎలా? ప్రతి ఒక్కడు ఇలా అనుకుంటారు, నేను ఎంత కష్టపడ్డా, నేను ఎన్ని పనులు చేసినా, ఏం చేసినా డబ్బులు రావట్లేదు. ఒకవేళ నాకు వచ్చిన డబ్బులు వస్తున్నాయి కానీ నిలవట్లేదు. ఇంట్లో డబ్బులు అస్సలు నిలవట్లేదు. వచ్చిన డబ్బు వచ్చినట్టే ఖర్చు అయిపోతున్నాయి. మరి గురువుగారు ఈ ఎక్కడ పొరపాటు జరుగుతుంది నా జీవితంలో, ఎక్కడ పొరపాటు జరుగుతుంది అంటే, ముందు మీరు డబ్బు పట్ల కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉండండి. ముందు మీకు వచ్చిన డబ్బుని కృతజ్ఞతలు చెప్పడం నేర్చుకోండి. ముందు ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం, డబ్బుకు సంబంధించిందే. ఎవరైనా మన ఇంటికి చుట్టాలే వచ్చారనుకో, పండగ రోజు కానీ, ఫంక్షన్ రోజు కానీ చుట్టాలు వస్తాయి. మనం ఏం చేస్తాం? వాళ్ళు వస్తున్నారని తెలుసుకొని ఫోన్ చేసి ముందుగానే ఇల్లు శుభ్రంగా తుడుచుకోవటం, మన ఇంట్లో వాళ్ళు చక్కగా స్నానం చేసుకొని కొత్త బట్టలు, మంచి బట్టలు వేసుకొని ఉండటం. అంటే మనం రోజువారీ జీవితంలో ఎలా పడితే అలా ఉంటాం. కానీ బంధువులు కానీ, చుట్టాలు కానీ, ఎవరైనా కొత్త వాళ్ళు మన ఇంటికి వస్తే వాళ్ళు ఏమైనా అనుకుంటారో, మనకు గలీజ్గా ఉన్నారు, ఏంది ఇలా ఉన్నాడని అనుకుంటారేమోని, మనం ఎలా అయితే టిప్పు టాప్గా మంచిగా నీట్గా ఇల్లు తుడుచుకొని, మంచి మంచి కటన్స్ ఇవన్నీ వేసుకొని, ఆ బట్టలు కానీ, ఆ డైనింగ్ టేబుల్ కానీ, మనం తినే ప్లేట్ అన్నీ నీట్గా ఎలా ఉంచుకుంటామో, అలానే నీ దగ్గరకు డబ్బు వచ్చినప్పుడు మీరు కూడా ఇలాంటి భావన కలిగి ఉండాలి. ఆత్మశుద్ధి, మనసు శుద్ధి. ఏంటి? ఆలోచన కూడా పాజిటివ్గా పెట్టుకోవాలి, పాజిటివ్గా. అప్పుడు నీ దగ్గర వచ్చిన డబ్బు నిలుస్తుంది. కానీ నీ దగ్గర ఒక 1000, 2000 అస్సలు డబ్బు లేకుండా ఈ సృష్టిలో ఎవరు బతకలేరండి, జీవించలేరు. కనుక నీకు చిన్నప్పటి నుంచి నువ్వు వేసుకున్న బట్టలు కానీ, నువ్వు తింటున్న బియ్యము కానీ, ఇంట్లో నూనె కానీ, నువ్వు స్నానం చేసే సబ్బు నుంచి నువ్వు ఏదైతే ప్రతిరోజు ప్రతి దానికి వాడుతున్నావో అది డబ్బుతోనే అన్న విషయం మీరు గ్రహించట్లేదు. డబ్బు అంటే అవన్నీ పోను మన చేతిలో చాలా డబ్బులు ఉండాలి అని అనుకుంటావు. ఎస్, ఎంతో కొంత డబ్బు ఉంటుంది. ముందు ఆ డబ్బును కృతజ్ఞతలు చెప్పండి. ఆ డబ్బును చేతిలో పట్టుకొని, ఈరోజు నేను ఈ అనంతమైన డబ్బును కలిగి ఉన్నందుకు విశ్వానికి, డబ్బుకి కృతజ్ఞతలు. నా దగ్గరకు ఈ అనంతమైన డబ్బు వచ్చినందుకు విశ్వానికి, డబ్బుకి కృతజ్ఞతలు. నేను ఇప్పటి వరకు అనుభవించిన డబ్బుకి, సహకరించిన అందరికీ, అన్నిటికీ కృతజ్ఞతలు. నేను ఏదైతే పని చేస్తున్నానో ఆ పని ద్వారా నాకు ఈ అనంతమైన డబ్బు వచ్చి నా ప్రతి అవసరాలను తీరుస్తున్నందుకు డబ్బుకి, వారందరికీ కృతజ్ఞతలు. డబ్బు నేను ఉన్న స్థితి నుంచి ఉన్నంత స్థితికి ఎదగడానికి అన్ని రకాల అవకాశాలను, నాకు మంచి మంచి బట్టలు, మంచి మంచి కోటు, షూటు, బూటు ఇలాంటి ఏదైనా నువ్వు కొనుక్కోవచ్చు. అన్ని బంగారము, నగలు కానీ నేను అన్నీ కొనుక్కోటానికి నాకు కావలసిన దానికన్నా ఎక్కువ డబ్బులు నా దగ్గరకు తీసుకొని వస్తున్న విశ్వానికి కృతజ్ఞతలు.
నేను చాలా 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 గొప్పవాడిని, నేను గొప్ప అదృష్టవంతుణ్ణి, నేను ఐశ్వర్యవంతుడను, నా దగ్గరకు డబ్బు నదిలోని నీటి వలె ప్రతిరోజు నా వైపు ప్రవహిస్తూనే ఉంటుంది. విశ్వానికి, డబ్బుకి చాలా చాలా కృతజ్ఞతలు. డబ్బు డబ్బు నాకు ఒక మంచి మిత్రుడు, మేము ఎప్పుడూ కలిసే ఉంటాము. నేను నిద్ర లేచిన దగ్గర నుండి పడుకునేంత వరకు డబ్బు నా ప్రతి అవసరాలను తీరుస్తున్నందుకు డబ్బుకి, విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. నేను ఏ పని అయితే మొదలు పెడుతున్నానో, నేను ఏ బిజినెస్ అయితే చేస్తున్నానో ఆ బిజినెస్లో నాకు అద్భుతమైన లాభాలను తీసుకొస్తున్న విశ్వానికి, డబ్బుకి చాలా చాలా కృతజ్ఞతలు. నేను పాజిటివే చూస్తాను, పాజిటివ్ మాత్రమే మాట్లాడతాను, పాజిటివ్ మాత్రమే వినేలా నన్ను మార్చిన గురుశక్తికి, విశ్వశక్తికి, ప్రకృతి, పంచభూతాలకు చాలా చాలా కృతజ్ఞతలు. నేను ఈరోజు ఈ అనంతమైన విల్లాను కలిగి ఉన్నందుకు, ఈ ఇంటిని, ఈ విల్లాని కలిగి ఉన్నందుకు విశ్వానికి, నా ఇల్లాకి అంటే నా ఇంటికి చాలా చాలా కృతజ్ఞతలు. నాకు అద్భుతమైన రుచికరమైన వంటను వండి మంచి మంచి కూరలను తయారు చేసి నాకు వడ్డిస్తున్న నా భార్యామణికి చాలా చాలా కృతజ్ఞతలు. నా చిన్న చిన్న పనిలోను అన్నిటిలోనూ అన్ని విధాల సహకరిస్తున్న నా పిల్లలకు, నా తల్లిదండ్రులకు, నా ఇంట్లో నా భార్యామణికి అంటే నా సతీమణికి చాలా చాలా కృతజ్ఞతలు. నేను ఏదైతే పని చేస్తున్నానో ఆ పనిలో అందరూ అన్ని విధాల సహకరిస్తున్నందుకు నా ఫ్యామిలీ అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు, ధన్యవాదాలు, నమస్కారాలు. ఇలా నువ్వు ప్రతి ఒక్కరి పట్ల కృతజ్ఞత భావం కలిగి ఉండాలండి. నా మాట నా భార్య వినట్లేదు గురుగారు, ఆయన నా మాట వినట్లేదని గురుగారు, నేను మెడిటేషన్లో కూర్చున్నప్పుడు వాళ్ళు గోలగోల చేస్తున్నారు, నా చుట్టూ ఉన్నవారు నాకు డిస్టర్బ్ చేస్తారు. మీరు ఎప్పుడైతే ఏదైతే మాట్లాడుతుంటారో, మీరు ఎప్పుడైతే ఏది కావాలని క్రియేట్ చేసుకుంటారో అంతకు మించి మీ జీవితంలో మీకు డిస్టర్బ్ అవుతుందండి. ముందు మిమ్మల్ని మీరు గౌరవించుకోవాలి, మిమ్మల్ని మీరు మంచిగా గొప్పగా అనుకోవాలి. ఆ తర్వాత మీ ఫ్యామిలీని చాలా బాగా చక్కగా చూసుకోవాలి. ఎప్పుడైతే నెగిటివ్ ఆలోచనలు పెట్టుకొని నీ ఫ్యామిలీ పట్ల నా మాట వినట్లేదు, నేను చెప్పింది చేయదు, ఇలాంటి మాటలు నువ్వు ఎప్పుడు ప్రతిరోజు నీ మైండ్కి ఇస్తూ ఉంటావో, ఆ నీ మైండ్కి మరి నీ మనస్సు, నీ ఆత్మ ఇవ్వాలి కదా, నీ కోరికలను తీర్చాలి కదా, అది అలానే మార్చేస్తుంది. మరి నీ ఇంట్లో నీకు గౌరవించాలన్నా, నీ చుట్టాలు పక్కాలు బంధుమిత్రులు నీకు గౌరవము, అనంతమైన ఆప్యాయత, సహకరించే గుణం అన్ని పెరగాలన్నా ముందు నువ్వు ఒక అద్భుతమైన రత్నంలాగా మారిపోవాలి. ఎందుకు? నీలో ఉన్న యాటిట్యూడ్, నీ ప్రవర్తన తీరు, మాట్లాడే విధానం, నువ్వు చేసే పనిలో అన్నీ కూడా ఇష్టపడి చేయాల్సి ఉంటుంది. కష్టపడి కాదు, ఇష్టపడి చేయాలి. అంతే మనసు పెట్టి చేయాలి. దీనికి నేను డబ్బును అద్భుతంగా ఆకర్షించాలన్నా, డబ్బుతో మాట్లాడాలన్నా, మీ కోరికలు ఏదైనా కావచ్చు అద్భుతంగా తీరాలన్నా నేను 3 రోజులు లా ఆఫ్ అట్రాక్షన్, మనీ మైండ్ పవర్ అనే క్లాస్ చెప్తున్నానండి. ఆన్లైన్లో, ఆఫ్లైన్లో కూడా పెట్టున్నాను. ఆఫ్లైన్లో పెట్టేప్పుడు మీకు అందుబాటులో ఎక్కడైనా ఉంటే వచ్చేసేయండి, ఓకేనా? ఆన్లైన్లో క్లాసులు నడుస్తున్నాయి కనుక మీ జీవితం 100% ఖచ్చితంగా మారుతుంది మిత్రమా, నమ్మండి. మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా, ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా నీ జీవితాన్ని అద్భుతంగా అనంతంగా మార్చుకొస్తాను, నేను మార్చి పడేస్తాను. ఇది నిజం. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏదో కాదండి, మన ఆలోచన. ఈ సృష్టి ఒక అద్భుతమైన శక్తి చేత నడపబడుతుంది.
ఆ శక్తి నీలో నాలో అందరిలో నిక్షితమై ఉన్నది. దానిని సరి అయిన దిశలో వినియోగించుకునే అస్త్రం ఏదైనా ఉంది అంటే అది మెడిటేషన్ మాత్రమే, ధ్యానమేనే. ఈ ధ్యానం చేసిన వాళ్ళు అవుతారు యోగులు, ధ్యానం చేయని వాళ్ళు అవుతారు రోగులు. బాగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ. ఇప్పుడు టాటా బిర్లా కానీ, ముఖేష్ అంబానీ కానీ, ధీరుభాయ్ అంబానీ కానీ, రజనీకాంత్ కానీ, చిరంజీవి కానీ, సినిమా యాక్టర్లు పవన్ కళ్యాణ్ కానీ వారాహి ధ్యానం చేస్తాడండి. మరి అయోధ్య కట్టడానికి 600-700 సంవత్సరాల నుంచి అయోధ్య గుడి కట్టడానికి ఎంతో మంది మేధావులు, మంత్రులు, గవర్నర్లు కూడా కట్టలేకపోయారు. మరి నరేంద్ర మోడీ మాత్రమే ఎలా కట్టగలిగారు? ఒక బాగా అర్థం చేసుకో. నరేంద్ర మోడీ మాత్రమే అయోధ్యలో రామాలయం ఎలా కట్టగలిగాడు అంటే నరేంద్ర మోడీ ఒక యోగి. ఈ విషయం మీకు తెలీదు. అంటే ఆయన చేస్తున్నది నిరంతర ప్రక్రియ మనకు బయట చూపించడు. ఆయన 4 గంటలకు లేచి మంచి మంచి ఏరియా ఉన్న కాడ, జలపాతం కాడ పోయి ధ్యానం చేస్తాడండి. బ్రహ్మముహూర్తంలో 4 గంటలకు లేచి తెల్లవారుజామున బ్రహ్మఘడియలో ధ్యానం చేయటం వల్ల ఆయన ఏం చేయాలో, ఏం జరుగుతుంది, అతని జీవితంలో ఏ రకమైన జీవితాన్ని గడపబోతున్నాడో అన్ని ముందుగానే విజువలైజేషన్ చేసి ధ్యానంలో కూర్చుంటున్నాడు గనక మిత్రమా, నువ్వు వింటున్నావు, అలానే ఉంటున్నావు. నేను చెప్తున్నాను, అలా 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 పైకి వెళ్ళిపోతున్నాను. జీవితం చాలా గొప్పది మిత్రమా, మళ్ళీ మళ్ళీ రాదు. ఈ మనిషి జన్మ మళ్ళీ మళ్ళీ రాదు. కనుక ఒక్కసారి ప్రయోగంలో పెట్టండి. తప్పే ఉంది? మనమే కోట్లు ఎవరికైనా ఇవ్వట్లేదే, దండగా ఇవ్వట్లేదు, గొడవ పడట్లేదు. హాయిగా ప్రశాంతంగా రోజు పడుకునే టైంలోనే ఒక 2 గంటలు, 1 గంట సేపు మీ జీవితం మార్చుకోవటానికి, మీరు గొప్పగా మీ ఫ్యామిలీలో, మీ చుట్టాల్లో ధనవంతులుగా జీవించటానికి మీ జీవితాన్ని మార్చుకోండి అంటున్నాను. నువ్వు డబ్బు సంపాదించకపోతే, ఈరోజు నీ దగ్గర డబ్బు లేకపోతే నీ సొంత భార్య నిన్ను లెక్క చేయదు, నీ బంధుమిత్రులు నిన్ను లెక్క చేయరు, ప్రతి ఒక్కరు చులకనగా చూస్తారు. అలాంటి జీవితం బతకవసలే. ఎమ్మంటే నేను చెప్తాను, ఈ జీవితాన్ని సాధించుకో. ఎందుకంటే నువ్వు పుట్టిందే అద్భుతాలు, ఆవిష్కరణలు చేయటానికి తప్ప భౌతి భిక్షాందేహి అని ఎవరో దగ్గర చేతులు చాచటానికి కాదు మిత్రమా. జీవితం ఐస్ క్రీమ్ లాంటిది. నువ్వు తిన్నా కరిగిపోద్ది, తినకపోయినా కరిగిపోద్ది. నువ్వు జీవితాన్ని సరిగా వాడలేకపోతే, జీవితాన్ని సరిగా అనుభవించలేకపోతే నీ భార్యకు, నిన్ను చేసుకున్న పాపానికి నీ భార్యకి ఇబ్బందులు వస్తాయి. ఇలాంటి పనికి మాని వాళ్ళకి నేను ఎందుకు పెళ్లి చేసుకున్నాను రా నాయనా? నీలో ఆత్మ సిగ్గుపడిపోద్ది. ప్రతి క్షణం ఎదుటివాడి మీద డిఫెండ్ కాకు. నీ లోపలే పెద్ద గురువు ఉంటాడండి, వాడితో మాట్లాడండి. ఎలా జీవితంలో గొప్పగా ఉన్నంతి వైపు నడవాలనేది నీ లోపల ఉన్నవాడే నీకు నేర్పిస్తాడు. నీకు భయంగా ఉన్నా, ఎలా వెళ్ళాలో తెలియకపోయినా ఒక్కసారి ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. నేను మీ జీవితాన్ని అద్భుతంగా, అనంతంగా మార్చేస్తాను. ఉంటాను. ముందు లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆన్లైన్ క్లాస్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.